కౌంటింగ్ సంబంధించిన వివరాలు చూసాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఆలౌరుగా కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీ 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కోసం 123 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత సాధారణ బ్యాలెట్లు లెక్కించబడతాయి. వార్డుల వారీగా బ్యాలెట్ పెట్టెలను కౌంటింగ్ టేబుల్ దగ్గరకు తెచ్చి వాటిలోని బ్యాలెట్లను పోలింగ్ కేంద్రాల వారీగా 20 చొప్పున కడతారు. వాటిని డ్రమ్లో వేసి కలుపుతారు. ప్రతి రౌండ్లో 1000 బ్యాలెట్ పత్రాలను అంటే 40 బండిల్స్ను ఒక్కో టేబుల్ కేటాయిస్తారు. అభ్యర్థుల వారీగా ఏర్పాటు చేసిన ట్రేలలో వారికి ఓటు పడిన బ్యాలెట్లను వేస్తారు. నల్గొండలో కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మా ప్రతినిధి విజయభాస్కర్ మరిన్ని వివరాలు అందిస్తారు. విజయభాస్కర్, మరికొద్దిసేపట్లో స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరుచుకోనున్నాయి. అభ్యర్థులు లేదంటే అభ్యర్థుల తరఫున ఏజెంట్ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లు ఓపెన్ కానుంది. దీనికి సంబంధించి ఈరోజు జరిగే కౌంటింగ్ సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలకు ఒక కార్పొరేషన్కు ఎన్నికలు జరిగాయి. 407 సంబంధించిన మొత్తం 359 వార్డులకు 48 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. దీనికి సంబంధించి కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 5 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించి 5 మున్సిపాలిటీలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. యాదాద్రి జిల్లాకు సంబంధించి 6 మున్సిపాలిటీలలో దివ్యబాల ప్రైవేట్ స్కూల్లో కౌంటింగ్ ఏర్పాటు చేస్తారు. ఇక నల్గొండ కార్పొరేషన్కి సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రంలోనే స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ గోడౌన్స్లో కౌంటింగ్ ఏర్పాట్లు చేయగా నల్గొండ జిల్లా కేంద్రంలోనే చండూరు, చిట్యాల, దేవరకొండ మున్సిపాలిటీకి సంబంధించి 3 మున్సిపాలిటీలకు ఒక కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు మిర్యాలగూడలో మరొక కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. మిర్యాలగూడ, హాలియా, నందికొండ మున్సిపాలిటీకి సంబంధించి కౌంటింగ్ జరగనుంది. మొత్తం అన్ని వార్డులకు సంబంధించి ఒకేసారి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 8 గంటల వరకే 6 గంటల వరకే ఎవరైతే పోలింగ్ స్టాఫ్ ఉంటారో వారందరికి సంబంధించిన ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయింది. ఎవరు ఏ వార్డులో లెక్కించాలనే అంశానికి సంబంధించి 6 గంటలకు ఒక క్లారిటీ అధికారులు ఇచ్చేశారు. వారంతా కూడా కౌంటింగ్కు సిద్ధమయ్యారు. కరెక్ట్ మరి కాసేపట్లోనే స్ట్రాంగ్ రూమ్ తలుపులు తెరుచుకున్న తర్వాత నేరుగా ఏ వార్డుకు సంబంధించిన ఆ వార్డుకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులన్నీ కూడా ఆ టేబుల్ పైకి వెళ్తాయి. కౌంటింగ్ ప్రక్రియ ఎవరైతే ఆ ప్రతి వార్డుకు సంబంధించి ఎంతమంది అభ్యర్థులు అయితే ఉంటారో అంతమంది అభ్యర్థులకి ప్రత్యేకంగా ట్రైలు ఏర్పాటు చేశారు. ట్రైల్తో పాటు నోటాకు ఒక ట్రే, ఇన్వాలిడ్కు ఒక ట్రే ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్ అయిన తర్వాత బ్యాలెట్ పత్రాలన్నీ కూడా 25 ఒక బండల్స్గా కట్టి అందులోకి అక్కడి నుంచి ఒక 1000 ఓట్లను తీసుకొని మొదటి రౌండ్లో 1000 ఓట్లను లెక్కించే విధంగా, రెండో రౌండ్లో మిగిలిన 1000, ఆ తర్వాత మిగిలిన ఓట్లను మూడో రౌండ్లో లెక్కించే విధంగా అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపుగా చాలా వరకు మున్సిపాలిటీలలో మొదటి రౌండ్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది. కార్పొరేషన్లు మాత్రం 3 రౌండ్ల వరకు వెళ్లాల్సి అయితే ఉంటుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ను ఓపెన్ చేసి బ్యాలెట్ పత్రాల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించే విధంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి టేబుల్ పైన ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక సూపర్వైజర్తో పాటు 3 వార్డులకు సంబంధించి ఒక ఆర్ఓ, కౌంటింగ్ సంబంధించి ఆర్ఓ ఉంటారు. ఆర్ఓ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయంగా ఉంటుంది. ఎన్నికల అబ్జర్వర్ కూడా ప్రతి కౌంటింగ్ కేంద్రంలో అందుబాటులో ఉన్నారు. మొత్తంగా కౌంటింగ్ కేంద్రాలన్నింటినీ కూడా 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడంతో పాటు అభ్యర్థులు కావచ్చు, పోలింగ్ ఏజెంట్లు కావచ్చు, కౌంటింగ్ ఏజెంట్లు మాత్రమే లోపలికి కౌంటింగ్ జరిగే ప్రాంతానికి అనుమతిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. దాదాపుగా 9:30 నుంచి కౌంటింగ్ సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. 11:30 లేదంటే 12 గంటల వరకు మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 17 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అయితే పూర్తయ్యే విధంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేశారు. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయభాస్కర్.